3 సెట్స్ తీసుకుందాము, అమ్మవారి సైడ్ పెట్టాలని చెప్పి వచ్చాను. నాకు క్లారిటీగా తెలీదు. సో ఇదైతే ఫైనల్ చేసిన. బాగుందా? ఇండియా ఫ్లవర్ అండ్ ఫ్లాగ్. ఈ సారీ మేడం గారికి లంగవోని, అంటే ఇది క్రాప్ టాప్ లో కూడా యూజ్ చేయొచ్చు. క్యాప్ మర్చిపోయా, అందుకే క్యాప్ డ్రా చేస్తున్నా. అవునా? సో మీకు కూడా హెల్ప్ అవుతుంది, మాకు కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి చెప్తున్నాను. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మధురైడ్ ఆఫీషియల్. ఈ రోజు బ్లాగ్ ఏంటంటే, మనకి ఇప్పుడు ఆగస్టు 15th వస్తుంది కదా. సో పూర్వికకి ఏంటంటే రేపు స్కూల్లో ఆగస్టు 15th సంబంధించింది డాన్స్ అది చేపిస్తున్నారు. దానికోసం డ్రెస్ కోడ్ అది ఉంటుంది కదా. నాకు ఏం ఆలోచన వచ్చిందంటే, బేసిక్గా తను ఏదైతే డ్రెస్ వేర్ చేస్తుందో ఈ ఫ్రాక్, సో ఊరికే ఇంట్లో కూర్చుంటే టీవీ అది చూస్తుంది అట్లా కాకుండా, ఎట్లా నువ్వు ఈ డ్రెస్ వేర్ చేస్తున్నావు కదా, ఇది ఎలా అయితే నువ్వు వేసుకుంటావో సేమ్ నాకు అట్లా డ్రా చేయాలని చెప్పాను. ఇందా నుంచి మేడం గారు ఆ పని మీద ఉంది. లిటరల్లీ అమ్మాయి దగ్గర ఉండే మంచి హ్యాబిట్ ఏంటంటే, చాలా మంచిగా పెయింటింగ్ వేస్తుంది, మంచిగా డ్రాయింగ్ కూడా చేస్తుంది. నాకు చాలా ఇష్టము. సో మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. నాన్న ఒకసారి చూపించు. సో పూర్విక డ్రెస్, తర్వాత ఫ్లాగ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇంకా రేపు ఎట్లా రెడీ అవుతుంది అనేది చూపిస్తుంది. సో తనకి తానే నేర్చుకునింది డ్రాయింగ్, పెయింటింగ్. మేము చెప్పను కూడా చెప్పలేదు, టీవీలో చూస్తుంది. చూసి దానికి అదే యాజ్ ఇట్ ఈస్ ఏది ఉంటుంది ఆల్మోస్ట్ కొంచెం దించుతా ఉంటుంది. మరి అంత పర్ఫెక్ట్గా అయితే రాదు, నేర్చుకుంటుంది. అది ఒకటి మంచి హ్యాబిట్ అని చెప్పొచ్చు పూర్వికలోని. క్యాప్ మర్చిపోయా, అందుకే క్యాప్ డ్రా చేస్తున్నా. అవునా? రియోగాడు కూడా వెయిట్ చేస్తున్నాడు నాన్న చూడాలని చెప్పి పాపం. సో ఇవన్నీ పూరిక డ్రా చేసినాయి కొన్ని. ట్రీ, ఇదేంటి నాన్న? ఇండియా ఫ్లవర్ అండ్ ఫ్లాగ్. సో ఏవేవో డ్రా చేస్తుంది. అండ్ ఇది వచ్చి నా ఫోన్ అన్నమాట. అమ్మ ఫోన్ అంట. సగవలు ఆపేస్తుంది. ఇది ఎవరని అడిగితే క్లారిటీగా చెప్పట్లేదు ఎవరు. నా అమ్మమ్మ. ఇవి వచ్చి నా స్పెట్స్ అంట. మా అక్క అంట, మా అక్క స్పెట్స్ పెట్టుకుందంట. సో ఇవన్నీ పూరిక డ్రా చేసింది. అండ్ పూరిక ఇప్పుడు ఏదైతే డ్రా చేసిందో చూపిస్తాను. కనిపిస్తుందా? సో ఇక్కడ ఉండే ఏంటంటే మనకి పూర్విక డ్రెస్. ఒక నిమిషం ఉన్నాను. ఇది వచ్చి డ్రెస్. నెక్స్ట్ నేషనల్ ఫ్లాగ్, మన నేషనల్ ఫ్లాగ్. ఇంకా పక్కన వచ్చి హెయిర్ బ్యాండ్స్, రేపొద్దున జడ వేయడం కోసము. కింద చూపించినాను అక్కడ కింద హెయిర్ బ్యాండ్స్ అండ్ క్యాప్. ఇక్కడ హ్యాండ్ రబ్బర్ బ్యాండ్. ఏది నాన్న? ఇది వచ్చి హ్యాండ్ ది రబ్బర్ బ్యాండ్ ఒకటి. అదేది చూపించి ఎక్కడ పెట్టున్నావు? సారీ, ఇదిగో ఇది. సేమ్ యాస్టీస్ ఉంది కదా, యాస్టీస్. సో పూరికని చూస్తే హ్యాపీ అనిపిస్తుంది నాకైతే. సో మంచి టాలెంట్ ఉంది, ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచిగా ఫ్యూచర్ లో మంచి బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది మేడం గారికి అయితే. బట్ నా డ్రీమ్ ఏంటంటే పూర్వికని డాక్టర్ చేయాలని. అంటే తను పెద్ద అయిన తర్వాత ఏం అవ్వాలనుకుంటుందో తను డిసైడ్ అవుతుంది. సో నాకైతే డాక్టర్ చేయాలని ఉంది, చూద్దాం ఏమవుతుంది ఏంటో. సో రేపు పూర్వికని రెడీ చేసిన తర్వాత చూపిస్తాం మళ్ళా.
హ్యాపీ ఇండిపెండెన్స్ డే. అమ్మాయి రేపు మ్యామ్కి ఇస్తా. ఓకే. ఇంకా ఇంకోటి కూడా డ్రా చేసా, అది మా బ్యాగ్ లో ఉంది, చూపిస్తా. సో ఇక్కడ అపార్ట్మెంట్ లో ఏంటంటే ఆగస్టు 15th రోజు సెలబ్రేషన్స్ అవి అవుతాయి కదా, అయితే ఇక్కడ ఉండే కిడ్స్ వాళ్ళ ప్రెజెంటేషన్ అంతా వాళ్ళు అక్కడ చూపిస్తారు కాబట్టి. అండ్ మా పూర్విక అయితే ఒక మంచి డ్రాయింగ్ వేసింది, అదేంటి అనేది చూపిస్తుందంట, మీకు తీసుకొస్తుంది, చూపిస్తా ఏముంది ఏంటో. దా ఏంటి నాన్నది? ఇక్కడ డ్రా చేసా కదా కింద ఇవ్వడానికి, పైన ఏమో హ్యాపీ ఇండిపెండెన్స్ డే, ఇక్కడ నేషనల్ ఫ్లాగ్, మళ్ళీ మన కింద ఉంటది కదా అది ఇక్కడ డ్రా చేసా. ఇది నేను. ఎవరు నువ్వా? ఈ పాప ఇంత క్యూట్ ఉంది నీకన్నా. బాగుంది నాన్న, కిందిస్తావా? ఓకే. ఇంకా రేపు స్కూల్లో కూడా ఎన్నన్నా చేయొచ్చు. ఓకే, నీ ఇష్టం. జనగణ మన అధినాయక జయ హే భారత భాగ్య విధాత. రెగ్యులర్ గా వేసుకోవడం కోసం కొన్ని వెస్ట్రన్ వేర్ డ్రెస్సెస్ తీసుకున్నాను. నేను వేసుకున్నప్పుడు అడుగుతారు కదా, అక్క ఎక్కడ తీసుకున్నారు డ్రెస్ అది ఇది అని చెప్పి, అందుకే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ డ్రెస్సెస్ అన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. అండ్ ఇవన్నీ డ్రెస్సెస్ ఒక్కొక్కటి వచ్చి బిలో 700, చాలా తక్కువ కాస్ట్ పడింది. ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. లాస్ట్ టైం ఒక వీడియో చేశాను కదా నేను చుడిదార్స్, అప్పుడు చాలా మంది చాలా మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అక్క చాలా బాగున్నాయని. అందుకని చెప్పి మళ్ళీ నేను ఈసారి వెస్ట్రన్ వేర్ లో తీసుకున్నాను. డైలీ వేర్ వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అండ్ ఈ డ్రెస్సెస్ అన్ని నేను అమెజాన్ లో తీసుకున్నాను. అమెజాన్ లో ఏంటంటే ఇప్పుడు మనకి ఆగస్ట్ 16th నుంచి 20 వరకు బిగ్గెస్ట్ సేల్ అనేది నడుస్తుంది. అప్ టు 70% అనేది ఆఫ్ ఉంది. మీరు ఏదైనా షాపింగ్ చేయాలనుకుంటే ఈ టైంలోనే చేసుకోండి, మనకి మనీ చాలా వరకు సేవ్ అవుతుంది. ఈ డ్రెస్సెస్ 1 by 1 వేసుకొని చూపిస్తాను ఎలా ఉన్నాయి ఏంటి అనేది, అండ్ క్వాలిటీ కూడా చెప్తాను. ఇంకోటి ఏంటంటే వీటికి సంబంధించిన లింక్స్ అయ్యి నా డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. మీరు ఏదన్నా తీసుకోవాలనుకుంటే ఆ లింక్ ద్వారా తీసుకోండి, సేమ్ డ్రెస్సెస్ వస్తాయి. ఇప్పుడైతే 1 by 1 వేసుకొని చూపించిన. ఫస్ట్ వన్ వచ్చి చాలా సింపుల్ గా ఉంది డ్రెస్. ఇది వచ్చి జార్జెట్ ఫ్యాబ్రిక్, ఇది ఫిట్ అండ్ ఫ్లేర్ 1 piece మిడిల్ లెంత్ డ్రెస్. చాలా సింపుల్ గా ఉంది, చాలా బాగుంది, కంఫర్ట్ గా. అండ్ హ్యాండ్స్ కూడా ఇట్లా 3/4 ఇచ్చారు. ఈ డ్రెస్ కి అయితే నేను 10 out of 10 ఇచ్చేస్తాను. నాకు చాలా నచ్చింది. మంచి లెమనిల్లోకి మొత్తం ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చింది, జార్జెట్ ఫ్యాబ్రిక్, అండ్ నీ లెంత్ అయితే వస్తుంది. హ్యాండ్స్ అయితే ఇట్లా బెల్లీ హ్యాండ్స్ ఇచ్చారు. థర్డ్ వన్ వచ్చి మంచి బేబీ పింక్ కలర్, నాకు చాలా నచ్చింది. ఇది మిడీ ప్రింటెడ్ వీ నెక్ ఏ లైన్ డ్రెస్. ఇది మొత్తం మనకి నీ లెంత్ ఉంటుంది, ఫ్లోరల్ డిజైన్ వచ్చింది. హ్యాండ్స్ వచ్చి ఇట్లా బెల్లి ఇచ్చారు, బట్ ఫుల్ గా వచ్చినాయి హ్యాండ్స్ అయితే, చాలా బాగుంది. ఫోర్త్ వన్ వచ్చి మంచి బ్లూ కలర్ కి ఇట్లా మనకి ఫ్లోరల్ ప్రింటెడ్ వచ్చింది, నీ లెంత్ వచ్చింది. ఈ ఫ్రాక్ కూడా బెల్లీ హ్యాండ్స్ ఏంటంటే ఫుల్ గా వచ్చినాయి హ్యాండ్స్. సో చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. దీనికి కూడా 10 out of 10 ఇస్తున్నాను. ఫిఫ్త్ వన్ వచ్చి మంచి మల్టీ కలర్ లో వచ్చింది. దీనికైతే స్క్వేర్ నెక్ ఇచ్చారు అండ్ 3/4 స్లీవ్స్ కూడా వచ్చినాయి. సో ఇది వచ్చి రయాన్ ఫ్యాబ్రిక్, లెంత్ వచ్చి మనకి నీ లెంతే ఉంది, చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే. దీనికి కూడా 10 out of 10 ఇస్తున్నా. అమెజాన్ లో అల్టిమేట్ బ్రాండ్ సేల్ అయితే లైవ్ అవుతుంది. సో మనకి ఆగస్ట్ 16th నుంచి 20th వరకు ఎవరు మిస్ అవ్వకండి. మనకి అప్ టు 70% ఆఫ్ అయితే ఉంది టాప్ ఫ్యాషన్ అండ్ బ్యూటీ బ్రాండ్స్ పైన. లింక్స్ అని నేను డిస్క్రిప్షన్ అండ్ కమెంట్ బాక్స్ లో పిన్ చేస్తాను. మీరు కూడా వెంటనే షాపింగ్ అనేది చేసేయండి, ఎవరు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ. సో సారీ అయితే రెడీ అయిపోయింది, పూజలో కట్టుకోవాలి కదా. యాక్చువల్గా మేము ఈ సారీ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, నేను మా వదిన మా తోటికోడలు ముగ్గురం కలిసి కట్టుకోవాలి పూజ రోజని తీసుకున్నాము. ప్రాబ్లం ఏమవుతుందంటే ఈసారి నేను 2nd వీక్ చేస్తున్నాను, 4th వీక్ చేద్దాం అనుకున్నాను. మీకు తెలిసిందే కదా లేడీస్ ప్రాబ్లమ్స్, దానివల్ల నేను 2nd వీక్ చేయాల్సి వస్తుంది. ఈసారి మరి పూజకి ఈ సారీయే కట్టుకోవాలనుకుంటున్నా. మొన్న నేను లేస్ తీసుకున్నాను కదా కసత్కి వెళ్ళి, ఆ లేసు వేసారు, ఇలా వచ్చింది ఫైనల్ లుక్. చాలా మంది లేస్ ఎందుకు అవసరం లేదు, ప్లెయినే బాగుంటుంది అన్నారు. ప్లెయిన్ బాగుంటుంది, బట్ లేస్ వేస్తే ఏంటంటే కొంచెము మంచిగా రిచ్గా కనిపిస్తుంది. దానికి బ్లౌజ్కి ఇలా చేయించాను. ఆ రోజు నేను పట్టులోనే తీసుకున్నాను.
యాక్చువల్గా నేను ప్లెయిన్ లో వదిలేద్దాం అనుకున్నా బ్లౌజ్, బట్ అట్లా మరి ప్లెయిన్ కుట్టించినా బాగోదక్క అనింది తను. ప్రవళికనే కదా ఎప్పుడు స్టిచ్ చేసేది, తనే స్టిచ్ చేసి తనే డిజైన్ చేసింది బ్లౌజ్. అండ్ మా బుట్టగానికి సేమ్ మ్యాచింగ్ కావాలి కదా, దానికి సేమ్ లోనే తీసుకున్నా. ఈ శారీ మేడం గారికి లంగవోని, అంటే ఇది క్రాప్ టాప్ లో కూడా యూజ్ చేయొచ్చు. ఇది వచ్చి దానికి దుపట్టా. మా పూర్విక డ్రెస్ ఇది. నేనైతే ఇది వదిన వాళ్ళ ఇంట్లో వేసుకోవాలనుకున్నా, బట్ అవ్వట్లేదు కాబట్టి ఈ సారీ పూజకు కట్టేస్తాను. ఇంకొక సారీ కూడా ఉంది ఆరెంజ్, అది వేర్ చేద్దాం అనుకున్నా, బట్ ఎందుకో ఈ సారీ ఇది కట్టేద్దాం అనుకున్నా. లాస్ట్ టైం ఈ సారీ కాస్ట్ కూడా అడిగారు, నేను చెప్పాను 11,500 అని. వీవర్స్ దగ్గర నుంచి నేను లాస్ట్ టైం ఏం చెప్పా అంటే, ఎవరైతే వీవర్స్ ఉంటారో వాళ్ళు ఒకసారి కాంటాక్ట్ నెంబర్ ఇవ్వండి, డైరెక్ట్ ఈసారి వాళ్ళ దగ్గరే తీసుకోవాలనుకుంటున్నానని ఒక షార్ట్ వీడియో కూడా చేశాను. ఎవరైనా మీలో వీవర్స్ ఉంటే గనక మీ కాంటాక్ట్ నెంబరు, మీ అడ్రస్ అది కామెంట్ లో మెన్షన్ చేస్తే నెక్స్ట్ టైం ఏదైనా ఫర్దర్ గా నాకు కావాలన్నప్పుడు సారీస్ డైరెక్ట్ మీ నుంచే నేను తీసుకుంటాను. సో మీకు కూడా హెల్ప్ అవుతుంది, మాకు కూడా మీకు మిమ్మల్ని సపోర్ట్ చేసినట్టు అవుతుంది కాబట్టి చెప్తున్నాను. వీవర్స్ ఎవరైతే ఉన్నారో కామెంట్ లో నెంబర్ అయితే ఇవ్వండి. ఇది నేను ఇప్పుడు పూజ కట్టుకోబోయే సారీ, ఇది మా బుట్టదాంది. అండ్ ఇప్పుడైతే నేను బయటికి వెళ్తున్నాను, పూజకు సంబంధించిన సామాన్లు అన్ని తీసుకోవాలి. తీసేసుకుంటే ఒక పని అయిపోద్ది, మళ్ళీ అంతా ఒకటే రోజు పెట్టుకుంటే టెన్షన్ కింద అయిపోద్ది. ఇప్పుడు నేను మా అమ్మ బయటికి వెళ్తున్నాము, ఏమేం కావాలి ఏంటి అనేది అక్కడ బ్లాగ్ లో చూపిస్తా. తీసుకోవాలి. తర్వాత అమ్మవారిని డెకరేట్ చేయడానికి కొన్ని అనుకుంటున్నాను, సో అవి అక్కడ దొరుకుతాయి లేదో చూసి అవి కూడా తీసుకుంటాను. అండ్ వీలైతే అక్కడ వీడియోలో కూడా చూపిస్తాను. తర్వాత మన ఇంటికి ముత్తైదులు వస్తారు కదా, వాళ్ళకి తాంబూలం ఇవ్వాలి కాబట్టి బ్లౌజ్ పీసులు అండ్ అమ్మవారికి పెట్టడానికి కొన్ని కావాలి కదా, థింగ్స్ అన్ని తీసుకోవడానికి ఇప్పుడు వెళ్తున్నా. అండ్ అక్కడ వీడియోలో చూపిస్తా ఉంటాను. మేబీ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటే ఎక్కువ మాట్లాడలేను, జస్ట్ రఫ్ గా వీడియోలో అయితే చూపిస్తాను. టైం అయిపోతుంది, మళ్ళీ పూర్వీకి వచ్చేస్తుంది. రా రామా, నేను లాస్ట్ టైం తీసుకున్నా కానీ చాలా ఎక్కువ 900. బాగుందా చూడండి ఫీట్ అసలు ఎన్ని బ్లౌజ్ పీసెస్ తీసుకున్నా చూడు. తెలీదు, సో ఇదైతే ఫైనల్ చేస్తాను. బాగుందా? అండ్ బ్యాక్గ్రౌండ్ వచ్చి ఇట్లా పీకాక్ ఫెదర్స్ అనుకుంటున్నా, చూడాలి ఏమవుతుందో ఏంటో. ఎన్ని పడితే చాలా పడతాయి కదా, ఒక్కొక్కటి ఇలా ఉంది. పీట బాగుంది కదమ్మా, అది బాగుంది. పెడతలాగి రూపాయలు తోటి ఒక పీట తీసుకున్నాం ఫస్ట్, అది కారులో పెడదాం అనేసరికి అది విరిగిపోయింది. అక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళు మళ్ళీ ఇంకొక పీట ఇచ్చారు. బాగుంది, అంటే కొంచెం వెండిలా ఉంది. ఈసారి అమ్మవారిని ఏంటంటే కొంచెం హైట్ లో పెట్టాలి అనుకుంటున్నా. సో రెడీ అయిన తర్వాత చూపించాలి అమ్మవారి లుక్ ఎట్లా వస్తుందో ఏంటో అనేది. వెయిట్ చేస్తున్నా, అంటే కొంచెం ఇంకొక థీమ్ లా అనుకుంటున్నా, చూడాలి ఎలా ఉంటుందో ఏంటో అనేది. రెడీ చేస్తే గానీ క్లారిటీగా తెలీదు. ఏమంటావమ్మా? అంతే కదా. సో ఇప్పుడైతే మేము ఒక చోటుకి వెళ్తున్నాము, అంటే నాకు కొన్ని కావాలి, అక్కడ దొరికితే లేదో చూడాలి. మా ఫ్రెండ్ కూడా వస్తుంది, ఉంటే అక్కడ తీసేసుకోవడం, లేకపోతే లేదు. వచ్చేసింది. ఓ మీనాజీ, ఓ పూలజీ, ఆవోజీ. అప్పటి నుంచి వెయిటింగ్ నా కోసం. చూడు వెనకాల పేట ఉంది, ఉందా? డిక్కీలో పెట్టినట్టున్నారు. తర్వాత చూద్దాం. సిల్వర్ కలర్ బాగుంది. ఏ నా డ్రెస్. వెళ్దామా? వెళ్దాం. చలో చలో.
సో కార్ ఎక్కినప్పటి నుంచి బుర్ర తినేస్తుంది, నా డ్రెస్ బాగోలేదు, వీడియో తీస్తానంటే ముందే చెప్తే మంచి డ్రెస్ వేసుకుంటాను కదా అని చెప్పి అప్పటి నుంచి నా బుర్ర తినేస్తుంది. తన డ్రెస్ ఎట్లా ఉంది అనేది కామెంట్ చేయండి. నాకన్నా తన డ్రెస్సే బాగుంది. నువ్వు అట్లా ఫీల్ అవుతున్నావు. బాగుంది కదమ్మా. అండ్ ఇప్పుడైతే మేము గచ్చిబౌలిలో ఉన్న నర్సింగ్ వచ్చాము. అండ్ ఇక్కడ ఏమన్నా మా అమ్మకి ఏదో బ్లౌజులు కావాలంట. సో కొన్ని బ్లౌజ్ పీసులు కూడా చూస్తాను, బాగున్నాయి ఏమో, బాగుంటే తీసుకుంటాను. వెళ్దామా? చలో చూపించి ఇది కలర్ మీనా, కలర్స్ చూపించు. ఏ బాగుంది మీనా, ఈ కలర్ ఏ బాగుంది మీనా. ఈ కలర్ అన్నా ఏం పట్టు ఇది, ఏం పట్టు అంటారు? కంచి పట్టు. ప్యూర్ పట్టునా? ఇది ప్యూర్ కాదు కదా, అదే ప్యూర్ కాదు, సెమీ అనుకుంటా. ప్యూర్ అంటే ప్యూర్ అంత తక్కువకి ఎందుకు వస్తుంది? ఇది బాగుంది కలర్ బాగుంది, తీసుకో. ఏ కలర్? యాక్చువల్లీ రెండు బాగున్నాయి, ఇది కూడా బాగుంది. యాక్చువల్లీ రెండు బాగున్నాయి, ఇది కూడా బాగుంది. అది ఒకటే అయిపోతుంది కలర్. ఈ రెండు బాగున్నాయి. కళ్ళు మూసుకొని సెలెక్ట్ చేసుకో. ఇది నువ్వు అదే ఫిక్స్ అయినావు. ఇది ఇంకా బాగుంది. బాగుంది, కడతావా? ఏది బాగుంది చెప్పు. ఇది బాగుంది కదా? కూడా బాగుంది. ఏది బాగుందా? इसमें और है ఇది కదా? इसमें मैडम, इसमें ఆ సారీ వేర్ చేయవా? ఆ బ్లూ కలర్ దిగుతా, ఒక్కసారి చూసుకో చూసుకో. బాగా వచ్చింది. కలర్ బాగుంది. ఇది బాగుందా కలర్? కలర్ బాగుంది కానీ బ్లౌజ్ బాగాలేదు. అంత సెట్ అయిందా? ఫోటో తీసి అంత సెట్ అయిందా? అంటే ఇది వేస్తే ఈ కలర్ అన్నా ఆ కలర్ అన్నా వేస్తే లుక్ అనిపిస్తుంది. ఈ బ్లూ వల్ల అంత అనిపించట్లేదు. క్లాత్ బాగుంది, ఆగుతుంది. బ్లాక్ అంత బాగాలేదు. బ్లాక్ కూడా బాగుంది. నీకు బ్లాక్ నచ్చింది తీసుకోరాదు. నేను ఇట్లాంటివి కడతా. బాగుందా పార్టీ లుక్? నైట్ టైం ఎప్పుడన్నా బాగుంది. ఎక్కడికైనా వెళ్ళడానికి వస్తే సారీ తీసుకోవాలి లాస్ట్కి. సో యాక్చువల్ గా అమ్మవారి దగ్గర సైడ్ ఇట్లా మనకి స్టెప్ బై స్టెప్ వస్తుంది కదా, అట్లా 3 సెట్స్ తీసుకుందాము, అమ్మవారి సైడ్ పెట్టాలని చెప్పి వచ్చాను. ఇక్కడ ఇది గ్లాస్ వచ్చింది. గ్లాస్ కన్నా నేనేమనుకున్నా అంటే జస్ట్ ఇది మాత్రమే రావాలి, లోటస్ లాగా. ఇది లోటస్ లా వస్తే మంచిగా అనిపిస్తుంది. నేను గ్లాస్ అయినా చాలా బాగుంది. క్యాండిల్ పెట్టుకున్నా ఫర్దర్ గ్లాస్ అయినా చాలా బాగుంది. అది ఫర్దర్ గా కానీ ట్రెడిషనల్ గా కావాలంటే మనకు ఓన్లీ లోటస్ చిన్న అంటే మీడియం సైజు, స్మాల్ సైజు, బిగ్ ఉంటే అట్లా మనం ఇట్లా క్రాస్ గా పెట్టడానికి అవుతుంది. ఇది కొంచెం వెస్ట్రన్ వేర్ లో ఉంది. నేనైతే కొంచెం ట్రెడిషనల్ గా ఉంటది అని చెప్పి ఇక్కడికి వచ్చా. చూద్దాం ఏమేమి ఉన్నాయి. నువ్వు తీసుకుంటున్నావా? తీసుకో. ఇదే తీసుకుంటున్నా. వచ్చింది ఒకరు, కొనుక్కునేది వేరొకరు. ఫస్ట్ నుంచి అదే అవుతుంది. ఇంతకుముందు నర్సింగ్కి వెళ్ళినప్పుడు మాత్రం నా కోసమని వెళ్ళాను. తీరా చూస్తే ఆవిడ గారు 25,000 పెట్టి పట్టు సారీస్ తీసుకుంది.
చెప్పిన అదే బుక్ అయినా పెద్ద మనసు. నిన్న కూడా అట్లానే అయింది, నా కోసం వచ్చింది ఒక ప్లేస్ కి. సో ఇప్పుడు కొన్ని చూపిస్తాను రఫ్ గా. కాదు మీనా, ఇట్లా వచ్చినాయి కదా, దీనికి స్టాండ్ వస్తే బాగుంటుంది కదా. నేను ఇట్లా లేదు కదా స్టాండ్. ఒకసారి చూసారు, ఒకసారి చూస్తే నేను అడిగింది ఇట్లా లోటస్ కావాలని అడిగిన. దీనికి కింద స్టాండ్ వస్తుంది కాబట్టి మనం కావాలంటే దీనిపైన చిన్న క్యాండిల్ పెట్టుకోవాలి. ఇది ఎంత పడింది? చూడాలి, డిస్కౌంట్ ఉంది అందుకే వచ్చాం, లేదంటే ఈ టైంలో ఇవంటి కొనాలంటే కష్టం. 3 pieces ఉంటుంది. అది వేరే క్యాండిల్ ఎట్లా ఎన్ని ఉన్నాయి? అది 3 pieces. ఇది అది 3 pieces. బ్లాక్ వేసుకుంటారా? ఎక్కడికి వచ్చినా ఈ షాపింగ్ తప్పదే మీనా నీకు. నిజంగా See? చిన్న షాప్ లో కూడా ఏదో ఒకటి కావాలని అదే అండి, అక్కడేమో నర్సింగ్ 25,000 రూపాయలు బిల్లు చేసినా ఏడ తగ్గట్లేదు కదా. నువ్వు రాని ఇంకా ఏం కావాలి మా నీకు? అదే బ్లౌజులు తీసుకున్నాను. ఏమేంటి బ్లాక్ కావాలా మీకు? మీనా బ్లాక్ అదిగో. ఏది బ్లాక్ బ్లౌజ్ తెచ్చారా అంటే? ఈ కలర్ బాగుంది చూడండి. ఉన్నాయా అన్ని? 2 పాతవన్నీ తీసి పక్కన పడేసి కొత్తవి అన్ని బొక్కలు పడిపోయి ఉంటాయి. ఆంటీ నిజంగా కొత్తది. ఇది బాగుంది కలర్. సరే ఇగో ఇది బ్లాక్ ఎవరికి? మీనాకి సారీ మీద మ్యాచ్. అంటే ఇదిగోండి డార్క్. ఏంటి మీనా? ఇది తీసుకో అన్నా. తీసుకో. ఎంత తెలీదు కానీ ఎక్కడ తగ్గేడిదేలే. తగ్గొద్దులేను. ఎక్కడ చిన్న షాప్ అయినా గానీ తగ్గేడిదేలే. కండిషన్ ఇగో ఈ స్టిక్లీ కావాలి. దొరకకుంటే నువ్వు ఎంత కొనో అది ఫ్రీ ఇచ్చేది. ఈ దగ్గర అన్ని ఉంటాయి తెలుసా, దొరకని వస్తువులు ఉండవు. ఏ ఐటమ్ లేకున్నా నీకు ఫ్రీ. బ్యాంగిల్స్ ఎట్లా డజన్? 150 వరకు. డజన్ ఎంత? ఎంత? జాగిరి ముక్కలు ఇవ్వను ఇంకా 35 నుంచి తీసుకొని 150 వరకు. ఇవ్వండి అయితే నాకు. కలర్స్ ఇంక లేవా? ఒక 12 డజన్ ఎక్కువ అయితే. నేనైతే 20 తీసుకున్నాను 40 డజన్స్. అంటే గ్రీన్ 20, రెడ్ 20 తీసుకున్నా బ్యాంగిల్స్. నాకు ఇవ్వండి సేమ్ 20 డజన్. 20 తీసుకున్నా. Subscribe now and press the bell icon. Never miss an update.